హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి ఆల్రెడీ దోశ అయితే వేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కోసం ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది, నేను కూడా ఈ మధ్య ఊతప్పం అసలు చేయలేదు. మా హస్బెండ్కి చాలా ఇష్టము. మార్నింగ్ టైమ్స్లో ఇలాంటి టిఫిన్స్ చేయాలంటే కొంచెం టైం ఉండాలి, ఎందుకంటే అన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి. నాకు అంత టైం ఉండదు మార్నింగ్ టైమ్స్, ఎందుకంటే పిల్లలు 8:30కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి, వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, రెడీ చేయాలి కాబట్టి మార్నింగ్ చాలా హడావిడిగా బిజీగా ఉంటాను. సో అందువల్ల అసలు ఈ మధ్య నేను ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఈరోజు స్కూల్ లేదు, సాటర్డే రోజు. సో పేరెంట్స్ మీటింగ్ ఉంది స్కూల్లో, మేము కూడా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి. మాకు స్లాట్ వచ్చేసి 10:30కి అలా ఇచ్చారు. సో ఎలాగో టైం ఉంది కదా, సో తనకి నచ్చిన టిఫిన్ ప్రిపేర్ చేసి ఇద్దాం ఈరోజు, కొంచెం ప్రశాంతంగా తను తింటారు కదా అన్నట్టు ఈరోజు ఇంకా ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమోటా, క్యారెట్ అండ్ ఆనియన్. నేను ఆనియను చాపర్తో కట్ చేసుకునేటప్పుడే ముందే అందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కట్ చేసుకున్నాను. అండ్ ఈ టిఫిన్ చేసి ఇచ్చిన ప్రతిసారి ఎప్పుడు మా హస్బెండ్ నాతో చెప్తూ ఉంటారు, తను ఇంటర్ చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవారంట. హాస్టల్లో వీక్లో ఒకసారో 10 డేస్కి ఒకసారో ఈ ఊతప్పం టిఫిన్గా ఇచ్చేవాళ్ళంట. ఓన్లీ 2 మాత్రమే ఇచ్చేవాళ్ళంట. అస్సలు అది సరిపోయేది కాదంట. అండ్ చట్నీ వచ్చేసి చాలా పల్చగా ఉండేదంట. ఆ చట్నీ మొత్తం ఊతప్పం పైన పోసుకొని తినేవాళ్ళంట. అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాకెందుకు అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి పర్టికులర్గా ఈ ఫుడ్ అంటే ఇష్టము, లేకపోతే ఈ టిఫిన్ అంటే ఇష్టము అన్నట్టు ఏది పెద్దగా లేదు. ఇంట్లో నేను ఏది చేస్తానో అదే ఇష్టంగా తింటారు. సో నచ్చిన వాటిల్లో చాలా తక్కువ ఉంటాయి తనకి, అందులో ఇదొకటి. సో నాకు ఇష్టం అనమాట తనకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టాలి అన్నట్టు. సో మెయిన్ ఇంట్లో ఏదైనా చేశానంటే అది తన కోసమే చేస్తాను పర్టికులర్గా. సో ఇంకా టిఫిన్ అయితే తినేసాము. అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రండి. పయోట్ వెళ్దాం దా నాన్న, వెళ్దాం దా. సైకిల్ అక్కడ పెట్టేసాయి. చిన్నగా మన కార్ ముందు పెట్టేసి, కార్ ముందు పెట్టు. ఇక్కడ పెట్టి ఇక్కడ. నువ్వు ముందరెక్కు నాన్న, ముందరెక్కు. అచ్చు నువ్వు ముందుకు రా నాన్న. సరే సరే నువ్వు ఎక్కు చిన్నగా. మంచిగా కూర్చో. మా ఇంటి నుంచి స్కూల్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, తొందరగానే వెళ్ళొచ్చు. సో పేరెంట్స్ మీటింగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఎందుకంటే స్లాట్ వైజ్గా ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ మీటింగు ఇండివిజువల్గా. సో తొందరగానే అయిపోయింది. అది కూడా ఒక 30 to 40 మినిట్స్లో అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని ఇంట్లోకి కావాల్సినవి ఉంటే అవి తీసుకొని వచ్చేసాము. ఇంట్లోకి రాగానే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం హడావిడిగా బిజీగా ఉన్నాను, అందుకే ఇంకా కుకింగ్ ప్రాపర్గా ఏది చూపించలేదు మీకు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళు అనంతపురం వచ్చారు, అంటే హాస్పిటల్లో చెకప్ కోసం వచ్చారనమాట. మాకు ముందే తెలుసు వాళ్ళు వస్తున్నట్టు. బట్ ఏమంటే మేమేమనుకున్నామంటే హాస్పిటల్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, మనం అనుకున్న టైంకి ఏది కంప్లీట్ అవ్వదు. సో ఈ లోపల పేరెంట్స్ మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి రాగానే వంట చేసేద్దాం అన్నట్టు అనుకున్నాము. బట్ వాళ్ళు ఏమంటే కొంచెం మార్నింగే స్టార్ట్ అయ్యారంట హాస్పిటల్కి. సో దానివల్ల ఆఫ్టర్నూన్కి అంతా చెకప్ అదంతా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు కాల్ చేస్తే చెప్పారు. ఇంకా లంచ్కి ఇంటికి రమ్మన్నాము, ఇంకా వాళ్ళు స్టార్ట్ అవుతున్నాము అన్నట్టు చెప్పారు. అందుకే ఇక్కడ ఇంకా హడావిడిగా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒకవైపు క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకొక వైపు పప్పుకు పెట్టాను. సో ఈ పొల్లు ఇలాంటివన్నీ నేను ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. అంటే ఈ ఫ్రై ఏదైనా చేసుకునేటప్పుడు ఈ కొబ్బరి కారం పొడి ఇలాంటివన్నీ ముందే ఉంటే తొందరగా అవుతాయి. మార్నింగ్ టైంలో కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతాయి ముందే చేసి పెట్టుకోవడం వల్ల. అండ్ అలాగే మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేశాను. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం మజ్జిగ చారు కూడా. సో ఇది కంప్లీట్ అయింది మజ్జిగ చారు. అండ్ క్యాబేజీ ఫ్రై కూడా చేశాను. అలాగే
పప్పు కూడా చేశాను. ఇంక ఈ లోపల వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఏంటంటే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, అసలు కంప్లీట్గా మర్చిపోయాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం కూర్చొని లంచ్ చేసిన తర్వాత కాసేపు అందరూ పడుకున్నారు. ఇంకా ఈవినింగ్ కాఫీ తాగి ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా మేము ఉండమన్నాము, అసలు ఉండలేదు, వెళ్తామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యారు. సో పిల్లలైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రిటర్న్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మొహం అంతా ఏదోలా పెట్టేసుకుంటారనమాట. సో ఇక్కడ అచ్చుత అదే, అంటే కొంచెం మొహం అంతా డల్గా పెట్టేసింది. అండ్ ఇంకా పయోదైతే ఇంకా కిందనే ఆడుకుంటున్నాడు. అచ్యుత వచ్చేసి పైకి వచ్చేసింది. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ కొంచెం డల్గా ఉందని చెప్పి తనతో ఆడుకుంటున్నాడు. ఈ మధ్య కొత్త కొత్త ఆటలన్నీ ఇంట్లో చెప్తూ ఉంటుంది, ఇలా చేయాలి ఇలా చేయాలని. బట్ మాకు ఏది అర్థం కాదు. ఇక్కడ అదే పరిస్థితి. మా ఆయనకు కూడా ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తోంది. వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము. సాటర్డే రోజు అనమాట. పిల్లలకి స్కూల్స్ కూడా అయిపోయాయి. సమ్మర్ హాలిడేస్ ఇంకా 2 డేస్లో స్టార్ట్ అవుతాయి. సో జస్ట్ అలా వాళ్ళని బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అన్నట్టు వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా ప్లేస్ అయితే అనుకోలేదు. పిస్తా హౌస్ ఏదో బాగుంటుంది అన్నట్టు అన్నారు. సో పిస్తా హౌస్కి అయితే వచ్చేసాము. పెద్ద క్రౌడ్ ఏం లేదు. అండ్ మేమేమంటే డైరెక్ట్ బెంగళూరు హైవే రోడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ పిస్తా హౌస్ కూడా అక్కడే ఉంది అన్నట్టు వెళ్ళాము. అన్ని రెస్టారెంట్లు చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. అంటే ఇది వచ్చేసి డిమార్ట్కి ఆపోజిట్లో ఉంది. అంటే కళ్యాణ్ దుర్గంకి వెళ్ళే చోట ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని రావాలి. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మోస్ట్లీ పిల్లలతో వచ్చిన వాళ్ళే కూర్చున్నారు. కొంతమంది లోపల కూడా ఉన్నారు. అంటే కావాలనుకుంటే లోపల కూడా వెళ్ళి కూర్చోవచ్చు. బట్ మేము పిల్లలు ఉన్నారు కదా, మేము జస్ట్ అలా కూర్చున్నా వాళ్ళే ఆడుకుంటారు అన్నట్టు ఈ ఓపెన్ ప్లేస్లో వచ్చి కూర్చున్నాము. అండ్ స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బర్గర్ అండ్ శాండ్విచ్ తీసుకున్నాము. ఎక్కువ ఏం తీసుకోలేదు, అది కూడా చాలా తక్కువ తీసుకున్నాము. సో కూర్చొని ఇంకా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఎవరైనా ఈవినింగ్ టైంలో అంటే ఏదన్నా మన దగ్గరలో ఉన్న వాటిల్లో ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఇది బాగానే ఉంది. పిస్తా హౌస్ అంటే పిల్లల కోసం అని చెప్తున్నా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే లక్కీ 9 తాడిపత్రి బిర్యానీ ఏదో ఉందనమాట. అది కూడా హైవేలో ఉంది, బెంగళూరు హైవేలో. అక్కడ పిల్లలు ఆడుకోవాల్సిన గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో రెస్టారెంట్ అది చాలా బాగున్నాయి. అండ్ పిల్లలు బాగా ఆడుకుంటారు. మేము 2 టైమ్స్ అక్కడికి వెళ్ళాము. సో ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే టీ. చాలామంది మాతో కూడా అన్నారు టీ బాగుంటుందని చెప్పి. అందుకే మా హస్బెండ్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు. బట్ నాకు అస్సలు నచ్చలేదు ఆ ఫ్లేవరు. అంటే టీ పైన ఏదో ఒకలాంటి పౌడర్ వేశారు. అండ్ అలాగే సాఫ్రాన్ కూడా వేశారు అనుకుంటా. బట్ ఎందుకో నాకు ఆ స్మెల్ నచ్చలేదు, ఆ ఫ్లేవర్ నచ్చలేదు. ఇంకా నేను అసలు నాకు వద్దని చెప్పేసి మా హస్బెండ్కి కంప్లీట్గా ఇచ్చేసాను. జస్ట్ లాస్ట్లో ఒక 2 సిప్స్ అంతే అలా పెట్టుకున్నాను అంతేను. సో టీ తాగుతూ టైం అయితే స్పెండ్ చేసాము. ఇవి మేము ముందు అలా ఏం ప్లాన్ చేసుకోమండి. ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేస్తాం అంతేను. సో ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.